హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ప్లేలిస్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి, ప్లేలిస్ట్లోకి ఎందుకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి, సో ప్లేలిస్ట్ అంటే ఏంటి అనేసి ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అలాగే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మనకి ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి, ఫస్ట్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినారంటే ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోండి, సో వీడియోస్ అంతా ప్లేలిస్ట్లోకి వేయండి అనేసి చెప్తూ ఉంటారు కదా. ఎందుకు మనము ప్లేలిస్ట్లోకి వేసుకోవాలి అనేసి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్లేలిస్ట్‌లోకి వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేయాలి అనేసి. సో, నేను ఫస్టే ఒక వీడియో అనేది నేను చేశాను. ఓకేనా. మీరు ఫస్ట్ వెళ్ళి ఆ వీడియోని క్లిక్ చేసి చూడండి. ప్లేలిస్ట్‌లోకి వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేయాలి అనేసి. సో, మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో కూడా మీకు అర్థమవుతుంది. అలాగే డిస్క్రిప్షన్‌లో లింక్‌ని యాడ్ చేస్తాను. ప్లేలిస్ట్‌లోకి వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేయాలనేసి నేను స్టార్టింగ్‌లోనే వీడియో చేశాను. సో, దాని లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. సో, మీరు క్లిక్ చేసి ఒకసారి ఆ వీడియోని చూడండి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ నా ఛానల్‌లో నేను ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను కదా. సో, అది నేను మీకు చూపిస్తా. ఓకేనా. నేనెలా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను అనేసి. సో, మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసేది క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. ఫస్ట్ అయితే నేను వైటీ స్టూడియోని ఓపెన్ చేస్తున్నా. వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేయండి. కంటెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ ప్లే లిస్ట్ అనేది చూపిస్తది కదా లైవ్ పక్కన. సో, ఆ ప్లే లిస్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. ప్లే లిస్ట్ మీద క్లిక్ చేస్తే నేనిక్కడ సో, ఎన్ని ప్లే లిస్ట్‌లు క్రియేట్ చేశానో, సో, నేనే కాదు ఎవరైనా కానీ ఎన్ని ప్లే లిస్ట్‌లు మీరు క్రియేట్ చేసుకుంటే సో, ఆల్ ప్లే లిస్ట్ అనేది సో, ఇక్కడ మీకు చూపిస్తది. ఓకేనా. సో, నేను చూడండి ఒక 5 అయితే ప్లే లిస్ట్‌ని క్రియేట్ చేసి పెట్టాను. అంటే నేను స్టార్టింగ్‌లో వ్లాగ్స్ చేసేదాన్ని కదా. సో, వ్లాగ్స్ రిలేటెడ్ కంటెంట్, అలాగే ట్రిప్ రిలేటెడ్ కంటెంట్, అలాగే ఏదైనా ప్రొడక్ట్ తీసుకుంటే సో, దాన్ని కూడా నేను రివ్యూ చేసేదాన్ని స్టార్టింగ్‌లో. అందుకని సో, నేను ఒక 5 ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో, చూడండి యూట్యూబ్ రిలేటెడ్ కంటెంటే ఒక ప్లేలిస్ట్ చేశాను. అలాగే వ్లాగ్స్ రిలేటెడ్ కంటెంటే ఒక ప్లేలిస్ట్ చేశాను. ఇలా ప్లేలిస్ట్‌ని క్రియేట్ చేస్తే గనక సో, చూడండి యూట్యూబ్ రిలేటెడ్ కంటెంటే ఒక ప్లేలిస్ట్ చేశాను కదా. సో, ఇందులో ఓన్లీ యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే ఉంటది. సో, వేరే ఏ వీడియోస్ ఉండవు. వ్లాగ్స్ ఉండవు. ప్రొడక్ట్ రివ్యూ కంటెంట్ ఉండదు. అలాగే ట్రిప్ రిలేటెడ్ కంటెంట్ ఏది వీడియో వేరే వీడియోనే ఉండదు. ఎందుకు ఇలా మనము ఓన్లీ యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ వీడియోసే ఒక ప్లేలిస్ట్ చేయాలి అంటే సో, వ్యూవర్స్ కొంతమంది వ్యూవర్స్‌కి కొన్ని కంటెంట్ నచ్చుతాయి. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క కంటెంట్ నచ్చుతుంది కదా. సో, ఇప్పుడు యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే చూడాలి అనుకుంటారు కదా. అలాంటప్పుడు సో, మనం ఓన్లీ యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ ఒక ప్లే లిస్ట్ చేస్తే గనక సో, అన్నీ ఒక్కచోటే ఉంటాయి. వాళ్ళకి సో, మన ఛానల్‌లో ఉడికే అవసరం ఉండదు. ప్లే లిస్ట్‌లోకి వెళ్ళిపోతే యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ మాత్రం చూడాలి అనుకునే వాళ్ళకి అన్నీ ఒక్క చోటే ఉంటాయి వీడియోస్. అప్పుడు అక్కడ వీడియో కావాలో అది క్లిక్ చేసుకొని చూస్తారు. సో, వాళ్ళకి ఉడకాలి అంటే కష్టం ఉంటది కదా. అందుకే ప్రతి ఒక్కరు అందుకే చెప్పేది ప్లే లిస్ట్ క్రియేట్ చేసుకునేస్తే సో, పీపుల్స్‌కి ఏ కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ ప్లే లిస్ట్‌ని ఆన్ చేసిన తర్వాత సో, కంటెంట్స్ అన్నీ ఒకే ప్లే లిస్ట్‌లోనే ఉండేలా మనము క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్లే లిస్ట్ అనేది ఇందుకే క్రియేట్ చేయాలి. సో, ఒక ప్లే లిస్ట్‌ని మనము వాళ్ళు వ్లాగ్స్ చూడాలి అనుకుంటున్నారా? లేదా టెక్స్ట్ చూడాలి అనుకుంటున్నారా? లేదా ప్రొడక్ట్ రివ్యూ చూడాలి అనుకుంటున్నారా? ఆ ప్లే లిస్ట్‌ని వాళ్ళు ఆన్ చేసే లోపల వాళ్ళకి అన్ని వీడియోస్ ఒక్కటే చోటే దొరికేస్తాయి. అప్పుడు వాళ్ళు ఉడకాల్సిన అవసరం ఉండదు. అన్నీ వన్ బై వన్ వాళ్ళు వీడియోస్ అనేది చూసే అవకాశం ఉంటది. అలాంటప్పుడు మనకే కదా బెనిఫిట్ ఉంటది. ఇలా ప్లే లిస్ట్ క్రియేట్ చేసుకునేస్తే మనకే కదా బెనిఫిట్ అనేది ఉంటది. అందుకే చెప్తున్నా. సో, ప్లే లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు వీడియోస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత సో, కొన్ని వీడియోస్ అయిన తర్వాత ఇలా ప్లే లిస్ట్ అనేది క్రియేట్ చేసుకునేస్తే మనము యూట్యూబ్‌లో వాచ్ టైమ్ కూడా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా ప్లేలిస్ట్‌ని క్రియేట్ చేసుకోవడం వల్ల. అందుకే సో, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానీ సో, ప్రతి ఒక్కరు మనకి ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి అనేసి ఎందుకు చెప్తారు చెప్పండి? సో, మనము వాచ్ టైమ్ కంప్లీట్ చేసుకోవాలంటే ఫోన్‌లో ఏదైనా మనం వేరే సెపరేట్ ఫోన్‌లో ప్లేలిస్ట్‌ని అప్పుడప్పుడు మనము ఆన్ చేసి పెట్టేస్తే గనక వన్ బై వన్ మన వీడియో అనేది ప్లే అవుతుంది. వాచ్ టైమ్ కూడా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటది. అందుకే యూట్యూబర్స్ కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి అనేసి చెప్తూ ఉంటారు. సో, ఓకేనా. అందుకనే సో, ప్లేలిస్ట్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.